వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇక్కడ ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఏంటంటే అప్గ్రేడెడ్ డైమెన్షన్స్ ఆఫ్ డిఎఫ్సి అంటే ఎగ్జిస్టింగ్ ఎలా ఉన్నాయి, డిఎఫ్సిలో ఎలా ఉన్నాయని డయాగ్రామ్స్ అండ్ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చూసాము. అండ్ ఎవరైతే ఇంకా 1 to 7 క్లాసెస్ చూడలేదో వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడొచ్చు. అండ్ అలాగే నేను పైన ఐ బటన్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి అయితే కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ని ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. సో ఈరోజు మనం 8th క్లాస్లో ఆల్రెడీ మనం ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ గురించి చూసాము. సో వాటికి సంబంధించి మరి కొంచెం బ్రీఫ్గా చూడబోతున్నాము. సో జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ సో దట్ మీకు ఎగ్జామ్ టైంకి రివిజన్కి యూజ్ అవుతుంది. మనం త్వరగా ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన హిస్టరీ అండ్ డిఎఫ్సి సేల్స్ హిస్టరీ సంబంధించిన మ్యాటర్ అనేది మనం త్వరగా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మనం కస్టమర్ రిలేషన్షిప్కి అయితే వెళ్ళిపోదాము. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దంటే డైలీ మన వీడియోస్ చూడండి, అండ్ అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ ఇట్ మేక్స్ మీ మోటివేటెడ్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. చూద్దాము. ఇప్పుడు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఈడిఎఫ్సి అంటారు. సో ద రైల్వే లైన్ విల్ రన్ బిట్వీన్ లూధియానా ఎక్కడ ఉందండి, పంజాబ్లో ఉంది, టు డంకుని అనేది కోల్కతాలో ఉంది, ఇన్ వెస్ట్ బెంగాల్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనేది ఎక్కడ నుంచి ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తుందని అడుగుతారు. సో మీరైతే ఈ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ స్టేట్ని కవర్ చేస్తుందని అడుగుతారు. చూడండి, ఇక్కడ నేను ఫ్లో చార్ట్ లాగా మీకు ఇచ్చాను. ఫస్ట్ లూధియానా పంజాబ్ నుంచి, అంబాలా ఎక్కడ ఉంది, హర్యానాలో ఉంది, మీరట్ యూపీ, కుర్జా యూపీ, కాన్పూర్ టు అలహాబాద్ నుంచి మొగల్సరాయ్ అనేది యూపీలో ఉంది. అక్కడ నుంచి సోన్నగర్ బీహార్, అండ్ గోమో వచ్చేసి జార్ఖండ్. నెక్స్ట్ అక్కడ నుంచి ఆండాల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, అండ్ అక్కడ నుంచి డంకుని మళ్ళీ వెస్ట్ బెంగాల్కి వెళ్తుంది. సో మీరైతే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో మీకు స్టార్టింగ్ ప్లేస్, ఎండింగ్ ప్లేస్ అనేది మేజర్గా అడుగుతూ ఉంటారు మోస్ట్లీ. సో లూధియానా టు డంకుని నియర్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో గుర్తుపెట్టుకోండి. సో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చూద్దాము. అదేంటంటే చూడండి, బావ్పూర్ టు కుర్జా, ఇది కూడా ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్సే. ఇవి మీకు సపరేట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారు, అడిగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఎనీహౌ మీరు ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం అయితే ఒకసారి అయితే చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి 343 కిలోమీటర్స్. నెక్స్ట్ బావ్పూర్ ముఘల్ సరాయ్ యూపీలో ఉందని చెప్పాను కదా, అది లెంత్ వచ్చేసి 402 కిలోమీటర్స్. పిల్కానీ టు లూధియానా వచ్చేసి 179 కిలోమీటర్స్. కుర్జా టు దాద్రి వచ్చేసి 46 కిలోమీటర్స్. కుర్జా టు పిల్కానీ వచ్చేసి 222 కిలోమీటర్స్. మొగల్సరాయ్ యూపీ టు సోన్నగర్ వచ్చేసి 126 కిలోమీటర్స్. ఫ్రెండ్స్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, నేను మీకోసం అయితే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. సో మనం ఈ నోటిఫికేషన్ ఎలా అయినా పూర్తిగా కంప్లీట్ చేసే వరకు నేను ప్రతి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో. ఫ్రెండ్స్, మీరు వీడియోని లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. సో దట్ నేను మీకోసం మరిన్ని వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ నోట్ చూడండి. నోట్ వచ్చేసి ఏంటంటే పిఎం మోడీ ఇనాగ్రేట్ చేశారు. ఏదంటే చూడండి, బావ్పూర్ టు న్యూ కుర్జా ఎప్పుడు చేశారంటే సెక్షన్ ఆన్ 29th December 2020 రోజు చేశారు. ఇది న్యూ అంటే డిఎఫ్సిసిఎల్కి సంబంధించింది ఫ్రెండ్స్. యాక్చువల్గా మీకు స్టేషన్ పేరే ఉంటుంది, బావ్పూర్ టు కుర్జా అని. ఎప్పుడైతే న్యూ అని పెట్టారో మీరు గమనించే ఉంటారు, స్టేషన్లలో బోర్డ్స్ పెడతారు, అంటే ఇప్పుడు ఏరియా స్టేషన్ నేమ్ అనేది పెడుతుంటారు. కానీ ఎప్పుడైతే న్యూ అని పెట్టారో ఒక ప్లేస్ ముందు, అది డిఎఫ్సిసిఎల్కి సంబంధించిన ప్లేస్ అని మీరైతే గమనించాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈస్టర్న్ చూసాం కదా, వెస్టర్న్ చూద్దాం. ఇప్పుడు వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ వచ్చేసి WDFC. దీని లెంత్ నేను ముందు క్లాస్లో చెప్పాను కదా, 1500 to 1504లో వేరీ అవుతుంది. నేను మళ్ళీ చెక్ చేయడం జరిగింది డాటాని. సో 1504 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఓకే, మీకు క్వశ్చన్లో ఎలా ఇచ్చారో దాన్ని బట్టి మీరు ఆప్షన్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ రైల్వే విల్ రన్ ఫ్రమ్ JNPT చెప్పాను కదా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, ఎక్కడ, ముంబైలో, టు దాద్రి ఇన్ యూపీ. సో మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, JNP టు
వసాయి రోడ్ టు ఉద్దానసూర టు వడోదర టు సాబర్మతి టు పలంపూర్, పులేరా టు రేవారి, దాద్రి. సో ఇక్కడ వరకు అయితే ఇది రన్ అవుతుంది. మీరు ఫస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. కేవారి టు ఇక్బాల్ గర్ వచ్చేసి 639 కిలోమీటర్స్. ఇక్బాల్ గర్ టు వడోదర వచ్చేసి 308 కిలోమీటర్స్. వడోదర టు సచిన్ అంటే పేరు కాదు ఫ్రెండ్స్, అది గుజరాత్లోని ఒక ఏరియా పేరు. సో వడోదర టు సచిన్ వచ్చేసి 133 కిలోమీటర్స్. అండ్ సచిన్ టు వైతర్నా వచ్చేసి 186 కిలోమీటర్స్. వైతర్నా టు జేఎన్పీటీ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ వచ్చేసి 102 కిలోమీటర్స్. అండ్ దాదరి టు రివారి వచ్చేసి 127 కిలోమీటర్స్. రేవారి టు మదార్ వచ్చేసి 306 కిలోమీటర్స్. సో ఇవి కొన్ని లెంత్స్ మీకు ఎగ్జామ్లో మోస్ట్ ప్రాబబ్లీ అడగరు. సో ఒకసారి అయితే ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం చూసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ పాయింట్స్ చూద్దాము. సో ఫ్రెండ్స్ మీరు నేను చెప్పే ఈ నోట్స్తో పాటు మీరు కరెంట్ అఫైర్స్ కూడా చూస్తూ ఉండాలి రైల్వేకి సంబంధించి. అవి కూడా నేను మీకు ప్రిపరేషన్ చేపిస్తాను. చూడండి ఇప్పుడు ఒక 2 పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనవరి 7th రోజు 2021 హానరబుల్ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి రేవారి టు మదార్ సెక్షన్, ఇక్కడ చూడండి రేవారి టు మదార్ లాస్ట్ పాయింట్లో నేను ఇంతకుముందు చెప్పాను కదా 306 కిలోమీటర్స్ అనేది ఈ లెంత్. ఇది అనేది రీసెంట్గా అయితే ఇది ఇనాగ్రేషన్ చేశారు మోడీ గారు. డిఎఫ్సిసిఎల్కి సెకండ్ పాయింట్ చూడండి. డిఎఫ్సిసిఎల్ హ్యాస్ అవార్డెడ్ మోస్ట్ అడ్మైర్డ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్. అంటే డిఎఫ్సిసిఎల్ అనేది ఇప్పుడు ఒక సబ్సిడరీ కంపెనీ దేని కింద, రైల్వే కింద. కాబట్టి ఈ కంపెనీకి రీసెంట్గా మోస్ట్ అడ్మైరబుల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు అయితే వచ్చింది. ద రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్స్, అంటే ఒక్కసారి మీరు ఊహించండి, చాలా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా మంచి బిల్డింగ్స్, చాలా మంచి కన్స్ట్రక్షన్స్, జాబ్ కూడా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఒక మంచి డెడికేషన్తో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఫ్రెండ్స్, తర్వాత మీకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. సో మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను నేను చక్కగా. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసి రోజు రివిజన్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఈరోజు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేచి మీరు నోట్స్ని ఒకసారి చూస్తూ ఉండాలి, అంటే రివైజ్ చేస్తూ ఉండాలి. సో దట్ అది మీకు ఎగ్జామ్ వరకు చాలా ఈజీగా గుర్తుండిపోతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలాంటి స్ట్రాటజీస్ మరిన్ని చెప్తూ ఉంటాను మన వీడియోస్లో. సో ఇప్పుడు మన నెక్స్ట్ పాయింట్ చూద్దాము. శ్రీ హీరా బలాబ్ వచ్చేసి డైరెక్టర్ ఫినాన్స్ రిసీవ్డ్ ద అవార్డ్. శ్రీ హీరా బలాబ్ వచ్చేసి డైరెక్టర్ ఫినాన్స్ రిసీవ్డ్ ద అవార్డ్. ఎప్పుడు? February 17, 2021. ఓకే. అట్ బిజినెస్ లీడర్షిప్ అవార్డ్ సెరమనీ ముంబైలో జరిగింది. సో అప్పుడు ఆ సెరమనీ అప్పుడు ఈ అవార్డు అయితే తీసుకున్నారు. నెక్స్ట్ నోట్ చూడండి ఒక పాయింట్. ఆపరేషన్ కంట్రోల్ సెంటర్, ఇది రీసెంట్గా ఇది కరెంట్ అఫైర్ ఫ్రెండ్స్, మార్క్ చేసుకోండి. ఇది ఏంటంటే ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఈడిఎఫ్సి ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ సెటప్ అట్ ప్రయాగ్రాజ్ యూపీ. అంటే ఇది రీసెంట్గా 29th డిసెంబర్ రోజు మొత్తం వరల్డ్లోనే చాలా సెకండ్ హైయెస్ట్ ఫ్రెండ్స్. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఇమేజ్ అనేది ఉంటాయి. సో అదేంటంటే ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ఈడిఎఫ్సి రీసెంట్గా స్టార్ట్ చేశారు. చాలా బాగుంటుంది, చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, చాలా హై ఎక్విప్మెంట్తో. సో న్యూ టెక్నాలజీ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఆఫీసు మీరు ఇమేజెస్ చూడొచ్చు గూగుల్లో. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్, మన ఏషియాలో అయితే మొత్తం మన ఏషియాలోనే కాంటినెంట్లో బిగ్గెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కొన్ని కరెంట్ అఫైర్స్ తొందరగా చూసేద్దాము రిలేటెడ్ టు డిఎఫ్సిసిఎల్కి సంబంధించి. చూడండి ఇంతకుముందు చెప్పాను కదా ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ అది స్టార్ట్ చేశారు. ఓకే, ప్రయాగ్రాజ్ దగ్గర అంటే యూపీలో. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రిఫైడ్ డబుల్ స్టాక్ కంటైనర్ టనల్. అంటే టనల్స్ ఉంటాయి కదా నార్మల్గా, టనల్ నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఇది ఏంటంటే ఎలక్ట్రిఫైడ్ డబుల్ స్టాక్ టనల్. డబుల్ స్టాక్ అంటే ఇంతకుముందు మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను సింగిల్ స్టాక్కి డబుల్ స్టాక్కి తేడా ఏంటనేది. సో ఇలా నేను చెప్తూ ఉంటే ప్రతి ఒక్క ప్రీవియస్ క్లాసు పాయింట్స్ అనేది మీరు రీకలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు ఒకసారి అయితే మ్యాప్ లాగా ఇలా మొత్తం గుర్తొస్తూ ఉండాలి. సో అలా గుర్తొస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఏదైతే పాయింట్ చెప్తానో వెంటనే మీకు మిగతా పాయింట్స్ కూడా గుర్తొస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇది టనల్ అనేది చేశారు చూడండి, ఎక్కడ అంటే సోహనా హర్యానాలో. ఈ టనల్ లెంత్ వచ్చేసి 1 kilometer లాంగ్ ఉంటుంది. అండ్ అండర్ WDFC వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో చేశారు. సో ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసేమో ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో చేశారు. ఈ ఎలక్ట్రిఫైడ్ డబుల్ స్టాక్ టనల్ వచ్చేసి మనకు వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో చేశారు. ఇది మీకు అడగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఫస్ట్ వన్ ఎక్కడ, సెకండ్ వన్ ఎక్కడ చేశారని.
ఇది అరావలి హిల్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి అండ్ ఆన్సర్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అరావలి హిల్స్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయి? అరావలి హిల్స్ అనేవి ఏ స్టేట్లో ఉన్నాయి? అండ్ అరావలి హిల్స్లో హైయెస్ట్ పీక్ ఏది? అరావలి హిల్స్లో హైయెస్ట్ పీక్ ఏది? ఫ్రెండ్స్ దీంతో పాటే మీకు జీకే కూడా రివైజ్ అవుతూ ఉండాలి. అట్ ఏ టైం మీకు 2-3 అంటే ఎంత వీలైతే అంత రివైజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది అండ్ ఎగ్జామ్కి చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ చూద్దాము. ఫస్ట్ ఇన్ ఇండియా ఎంటైర్ ట్రాక్ లేయింగ్ ఆఫ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఈజ్ బీయింగ్ డన్ త్రూ. అంటే ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఉన్నాయి కదా, ఓన్లీ స్పెషల్లీ ఫర్ దిస్ ఈ గూడ్స్, కోల్స్ ఇంకా ఈ కమోడిటీస్ని ట్రావెల్ అంటే షిఫ్ట్ చేయడానికి, అంటే తీసుకెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ని, ఇవి చేయడానికి ఒక న్యూ ట్రాక్ మిషన్ చేశారు ఫ్రెండ్స్, ఎన్టీసీ. ఈ ఎన్టీసీ ద్వారానే ఈ మొత్తం ట్రాక్ అనేది వాళ్ళు తీసుకొస్తారు. సారీ ఫ్రెండ్స్ ఫర్ ద డిస్టర్బెన్స్, తీసుకొస్తారు. సో కాబట్టి నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి లార్జెస్ట్ రెవెన్యూ ఎర్నింగ్ కమోడిటీ. లార్జెస్ట్ రెవెన్యూ ఎర్నింగ్ కమోడిటీ అంటే ఇప్పుడు కమోడిటీ అంటే ఇప్పుడు చెప్పాను కదా, కోల్ కానీ ఏదైనా వస్తువు కానీ రైల్వేస్ వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు లార్జెస్ట్ రెవెన్యూ ఎర్నింగ్ కమోడిటీ వచ్చేసి కోల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అయితే చూసాము, మిగతాది తర్వాత క్లాస్లో చూద్దాము. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ప్రెస్ చేయండి సో దట్ ఏ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.